ఇంకొక ఫలము ప్రతి ఆధ్యాత్మికమైనటువంటి జీవితంలో కనబడాలి. ఎవ్రీ బిలీవర్ మస్ట్ బేర్ ఎ ఫ్రూట్ కాల్డ్ లాంగ్ సఫరింగ్. దీర్ఘశాంతం అనే వర్డ్లోనే మీకు జవాబు ఉంది. దీర్ఘ ప్లస్ శాంతం, దీర్ఘశాంతము అంటే చాలా మట్టుకు ఓర్చుకోవడం, చాలా అన్నట్టు. దీర్ఘ అంటే చాలా. దిస్ విల్ నాట్ ఓన్లీ వర్కౌట్ ఇన్ ద స్పిరిచువల్ లైఫ్ బట్ ఆల్సో ఇన్ యువర్ ప్రొఫెషన్. ఎవరు ఏ ప్రొఫెషన్లో ఉన్నా కూడా ఇది చాలా ఉపయోగపడే ఫలం కావాలి. ఇది ఓర్పు, సహనము. ఇది లేకపోతే ఎన్ని అనర్థాలు జరిగిపోతాయో మన నిజ జీవితంలో మనం చూస్తున్నాం. క్షణిక ఆవేశం అంటాం, దీనికి ఆపోజిట్ వర్డ్. ఎవరైనా మనకి ఏమని అంటే మనం ఓర్చుకోం. వాళ్ళు ఒక్క మాట అంటే 2 మాటలు అంటాం మనం. వాళ్ళు ఒక తిట్టు తిట్టారంటే మనం 2 తిట్లు తిడతాం. ఒక్క దెబ్బ కొడితే 2 దెబ్బలు కొడతాం. లోకం ఏం నేర్పిస్తుందో తెలుసా? అరే వాడు తిట్టాడా, నువ్వు కూడా తిట్టు. వాడు కొట్టాడా, నువ్వు కూడా కొట్టు. సో చాలా మంది ఏమనుకుంటారంటే అలా ఉంటేనే మనం బ్రతకగలం ఈ లోకంలో, అలా ఉంటేనే మనం ఈ లోకంలో జయించగలం అనుకుంటారు. కానీ దట్ ఈస్ రాంగ్. నీ జీవితంలో ఎప్పుడు కూడా నువ్వు పైకి రావు. సో దీర్ఘశాంతము అనేది ఇది ఎవరి లక్షణం తెలుసా? మనం ఆరాధిస్తున్నటువంటి యేసయ్యకు ఉన్నటువంటి గొప్ప లక్షణాలలో ఒకటి ఏంటి తెలుసా? దీర్ఘశాంతం. మన ప్రభువు కూడా ఆయన ఎంత దీర్ఘశాంతముతో ఈ లోకానికి వచ్చాడో తెలుసా? ఆయన దీర్ఘశాంతం ఎక్కడ కనబడుతుందో తెలుసా మీకు? అందరు ఏమనుకుంటారంటే శిలువ మీద కొడుతున్నప్పుడు ఓర్చుకున్నాడు, వాళ్ళని క్షమించాడు, ఇది అనుకుంటారు అందరూ. అఫ్ కోర్స్, నో డౌట్ ఎట్ ఆల్. కానీ ఆయన దీర్ఘశాంతం మనకు ఎక్కడ కనబడుతుందంటే ఆయన అసలు ఈ భూమి మీదకి రాకముందే ఆయన దీర్ఘశాంతం ఆయనలో కనబడుతుంది. ఆయన వే ఆఫ్ థింకింగ్ ఆర్ ఆయన మనస్తత్వంలోనే ఆయన దీర్ఘశాంతం కనబడుతుంది. చూస్తారా? ఫిలిప్పులకు రాసిన పత్రిక, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండుడి. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. ఇంకా చదువు కింద శిలువ మరణం పొందినంతగాను వస్తుంది. మరి అక్షుడుగా కనబడి మరణము పొందునంతగా, అనగా శిలువ మరణము పొందునంతగా విధేయత చూపిన వాడే తన్ను తానే తగ్గించుకొనెను. చక్కని మాట చూసారా? ఆయనంట దేవుడితో సమానుడు, హీఈస్ ఈక్వల్ టు గాడ్. ఆ సమానత్వము లేదా ఆ స్థానము వదిలిపెట్టుకోవడానికి ఇది విడిచిపెట్టకూడని భాగ్యమే, నేను ఇలా దీన్ని వదిలిపెట్టాలి అని అనుకోలేదంట ఆయన. మనుషుని యొక్క పోలికలో, దాసుని స్వభావము మనుషుని యొక్క పోలికలో పుట్టడానికి ఇట్ నీడ్స్ లాట్ ఆఫ్ పేషెన్స్. ఆ లాంగ్ సఫరింగ్ అనే పేషెన్స్ కావాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక, దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, అక్కడ ప్రారంభమైంది యేసుక్రీస్తు ప్రభు యొక్క లాంగ్ సఫరింగ్, యేసు ప్రభు యొక్క దీర్ఘశాంతం. చూడండి. సో దట్ మీన్స్ వాట్? మన జీవితంలో ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి? కెన్ ఎనీబడి గెస్ అండ్ టెల్ మీ? కెన్ ఎనీబడి గెస్? మన జీవితంలో ఈ పేషెన్స్, దీర్ఘశాంతము, ఓర్పు, సహనము ఎక్కువగా కలిగి ఉండడం ఎప్పుడు వస్తుంది? అది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది చెప్పగలుగుతారా? ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? అది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అంటే యూ మస్ట్ లూజ్ నేను అని తత్వం పోవాలి, గర్వం పోవాలి, అహంకారం పోవాలి. నేను ఎలా ఉండాలి తెలుసా? నిన్ను నీవు రిక్తునిగా చేసుకున్నప్పుడు మాత్రమే స్టార్ట్ అవుతుంది. చక్కని పాయింట్. అక్కడ కూడా యేసుప్రభు అది చేసినాడు కదా, తన్ను తాను రిక్తునిగా చేసుకొనెను. అంటే ఎప్పుడైతే మనల్ని మనము అహంకారం తీసేసి, గర్వం తీసేసి, నేను అనే తత్వం ఎప్పుడైతే తీసేస్తామో అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది నీ పేషెన్స్ జీవితం. యేసుక్రీస్తు ప్రభు సక్సెస్ అవడానికి గల వన్ ఆఫ్ ది రీజన్ ఏంటి తెలుసా? ఆయన దీర్ఘశాంతము కలిగినటువంటి వాడు.